నమస్తే, నేను మీ రాంపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈరోజు ఈనాడులో ఒక పెద్ద మంచి ఆర్టికల్ వచ్చింది. నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక విషయమై ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి విషయమై ఒక చర్చ జరపడం అనేటువంటిది జరిగింది, విచారణ జరపడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మహేశ్వరం మండలం నాగారం అనేటటువంటి గ్రామంలో బౌద్ధానికి సంబంధించినటువంటి భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటు భూముల్ని కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది రెవెన్యూ అధికారులు అందరూ కలిసి కుమ్మక్కై ఈ భూములలో వాళ్ళకి సంబంధించినటువంటి బౌద్ధానికి సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళ యొక్క సొంత పేర్ల మీద, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పేర్ల మీద అక్రమంగా మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దీన్ని విచారించినటువంటి గౌరవ హైకోర్టు మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి దీని మీద పిటిషన్ వేసింది. మొత్తం ఈ రకంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకురని, ఇది వీటి మీద సిబిఐ తోటి కానీ లేదు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈడీ తోటి విచారణ జరపాలని చెప్పేసి దీంట్లో మహేష్ అనేటువంటి ఒక పిటిషనర్ కోరటం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడటం కోసం, ఉండేటటువంటి ప్రజల యొక్క భూములు కాపాడటం కోసం ఉండవలసినటువంటి రెవెన్యూ అధికారులు కుమ్మక్కై డబ్బులు తిని మోసాలకు పాల్పడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ముఖ్యంగా బౌద్ధ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దీని మీద పూర్తి విచారణ జరిపితే నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండొద్దని విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా రక్షించాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, తర్వాత బాధితులందరినీ కూడా రక్షించాలని, తర్వాత దీనికి సంబంధించినటువంటి బాధ్యులందరి మీద కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలని మనం కోరుకుందాం.